హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్‌లో ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షన్‌లో ఈవెంట్ అనే ఆబ్జెక్ట్ యొక్క పర్పస్ ఏంటి? ఈవెంట్ డాట్ టార్గెట్ ఏంటి? అండ్ దిస్ అనే కీవర్డ్ ఈ మూడిటికి డిఫరెన్సెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్‌లో ఈ 3 దేన్ని రిప్రజెంట్ చేస్తాయో చూద్దాం. సో, మనం ఏదైనా ఒక ఎలిమెంట్‌కి ఈవెంట్‌ని యాడ్ చేసినప్పుడు జావాస్క్రిప్ట్‌లో అది ఎలా వర్క్ అవుతుందంటే, ఆ పర్టిక్యులర్ ఈవెంట్ అనేది చైల్డ్ ఎలిమెంట్స్ కూడా వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేశాను. సో, నేను ఒక డివ్‌ని తీసుకున్నాను. ఆ డివ్ మీద క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేశాను. సో, అదేం చేస్తుంది? ఆ డివ్ లోపల ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయో దాని మీద క్లిక్ చేసినా ఆ ఈవెంట్ అనేది ఫైర్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఈ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది జావాస్క్రిప్ట్‌లో ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షన్‌కి ఆటోమేటిక్‌గా బ్రౌజర్ అనేది పాస్ చేస్తుంది. సో, ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని మనం ఏ వేరియబుల్‌తోనైనా ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జావాస్క్రిప్ట్‌లో ఆ ఎలిమెంట్‌ని తీసుకున్నాను క్లాస్‌తో పేరెంట్ అని. ఇప్పుడు నేను దానికి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేశాను. p.onClick ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక ఫంక్షన్ రాసాను. సో, ఈ ఫంక్షన్‌లో నేను ఈ అనే దాన్ని తీసుకుంటున్నా. బ్రౌజర్ ఆటోమేటిక్‌గా ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షన్‌కి ఈవెంట్‌ని పాస్ చేస్తుంది. ఏ ఈవెంట్ మనం అటాచ్ చేసామో ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఎలా ఉందో దాన్ని ఆ ఫంక్షన్‌కి పాస్ చేస్తుంది. సో, ఆ ఎలిమెంట్‌ని మనం ఏ వేరియబుల్‌తోనైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ అనే కీవర్డ్. దిస్ అనే కీవర్డ్ ఎప్పుడు ఏం రిప్రజెంట్ చేస్తుందనంటే, మనం క్లిక్ ఈవెంట్ ఇక్కడ అటాచ్ చేసిన ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో, నేనిక్కడ పేరెంట్ ఎలిమెంట్‌కి క్లిక్ ఈవెంట్‌ని అటాచ్ చేశాను. కాబట్టి దాని చిల్డ్రన్స్ మీద జరిగినా సరే క్లిక్ ఈవెంట్ ఇక్కడ దిస్ అనే కీవర్డ్ ఈ ఫంక్షన్‌లో ఎప్పుడు ఆ పేరెంట్ ఎలిమెంట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఈవెంట్ డాట్ టార్గెట్. ఈవెంట్ డాట్ టార్గెట్ అనేది ఎప్పుడు ఒక ఎలిమెంట్‌కి మనం ఒక ఈవెంట్‌ని యాడ్ చేసినప్పుడు, ఆ ఈవెంట్ అనేది దాని చిల్డ్రన్స్ మీద ఆ ఈవెంట్ జరిగినా అది ఫైర్ అవుతుంది. ఏ చిల్డ్రన్ మీద జరిగింది, ఏ పర్టిక్యులర్ కంటెంట్ మీద జరిగిందో చెప్పేదే ఈవెంట్ డాట్ టార్గెట్ అనమాట. సో, నేనిప్పుడు ఒక ఎగ్జాంపుల్‌తో చూపిస్తాను. సో, ఇక్కడ నేను ఒక డివ్ తీసుకున్నాను కదా! దానిలో 5 చిల్డ్రన్స్ పెట్టాను. ఇప్పుడు నేను దానికి సమ్ స్టైలింగ్ అప్లై చేశాను. సమ్ హైటు, మార్జిన్ ఇచ్చాను. ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో క్లిక్ చేస్తున్నాను. సో, నేనిక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి 3 వేరియబుల్స్ అక్కడ ప్రింట్ అయింది. ఒకటి ఈవెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి అనంటే క్లిక్ ఈవెంట్ జరిగింది. ఆ క్లిక్ ఈవెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో బ్రౌజరు ఆ ఫంక్షన్‌కి పాస్ చేస్తుంది. దాన్నే మనం తీసుకొని ప్రింట్ చేసాం. సో, ఇక్కడ మనకి ఈ ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌లో చాలా ప్రాపర్టీస్ అనేవుంటాయి. సో, అది. నెక్స్ట్ థిస్ అనే కీవర్డ్. సో, నేను ఇక్కడ క్లిక్ చేశాను కాబట్టి, ఎక్కడ క్లిక్ చేసినా సరే థిస్ అనే కీవర్డ్ ఎప్పుడు ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఏ ఎలిమెంట్‌కి అసలు మనం ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ అప్లై చేసాము. సో, ఇక్కడ మనం పేరెంట్ ఎలిమెంట్‌కే కదా ఈవెంట్ హ్యాండ్లింగ్ అప్లై చేసింది. సో, ఆ కంప్లీట్ పేరెంట్ ఎలిమెంట్ వస్తుంది. అండ్ ఈవెంట్ డాట్ టార్గెట్. ఈవెంట్ డాట్ టార్గెట్ అనేది ఎప్పుడు ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌లో జరిగిందా, ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌లో చిల్డ్రన్స్‌లో జరిగిందా, సబ్ చైల్డ్‌లో జరిగిందా, ఎక్కడ జరిగిందో చెప్తుందనమాట. సో, నేనిక్కడ పేరెంట్ మీద క్లిక్ చేశాను కాబట్టి ఔట్ సైడ్‌లో ఇక్కడ పేరెంట్ అని ఇచ్చింది. ఇక్కడ నేను చైల్డ్ 3 మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఈవెంట్ ఇన్ఫర్మేషన్ నార్మల్. థిస్ అనే కీవర్డ్ కంప్లీట్‌గా ఆ పేరెంట్ ఎలిమెంటే ఎప్పుడు. అండ్ ఈవెంట్ డాట్ టార్గెట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి చైల్డ్ 3 అనొచ్చింది. ఎందుకనంటే నేను క్లిక్ చేసింది చైల్డ్ 3ని కాబట్టి. ఈవెంట్ డాట్ టార్గెట్ ఎప్పుడు ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ సబ్ చైల్డా, నార్మల్ చైల్డా, ఇంకా ఎన్ని చైల్డ్స్ ఉంటే అన్ని చైల్డ్‌లో ఏ పర్టిక్యులర్ చైల్డ్‌లో జరిగింది. అసలు చైల్డ్‌లో కాకపోతే కంప్లీట్‌గా పేరెంట్‌నే ఇస్తుందనమాట. సో, ఇక్కడ మనం పైన క్లిక్ చేసినా, ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బాటమ్‌లో ఎక్కడ క్లిక్ చేసినా అది పేరెంట్ వస్తుంది. చైల్డ్ అంటే ఎప్పుడు దాని యొక్క సరౌండింగ్స్, దాని యొక్క లెంత్, విడ్త్, హైట్ ఏదైతే ఉన్నాయో దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆ చైల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ వస్తుందనమాట. ఇప్పుడు నేను చైల్డ్ 1 మీద క్లిక్ చేస్తున్నాను. సో, అక్కడ మనకి ఈవెంట్ డాట్ టార్గెట్ ఏమొచ్చింది? చైల్డ్ 1 వచ్చింది. అండ్ థిస్ అనే కీవర్డ్ ఏమొచ్చింది? పేరెంట్ వచ్చింది. సో, థిస్ అనే కీవర్డ్ ఎప్పుడు పేరెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పేరెంట్ అంటే ఏంటి అనంటే, ఆ పర్టిక్యులర్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షను ఏ ఎలిమెంట్‌కి ఈవెంట్‌ని యాడ్ చేసినప్పుడు జరగాలని ఇచ్చామో ఆ ఎలిమెంట్ వస్తుందనమాట. సో, నేనిక్కడ ఈ ఫంక్షన్‌లో
ఇదొక ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ నేను ఎప్పుడు జరగాలని రాసాను? ఈ పి అనే ఎలిమెంట్ క్లిక్ అయినప్పుడు జరగాలని రాసాను. కాబట్టి ఈ ఫంక్షన్‌లో ఎప్పుడు థిస్ అనే కీవర్డ్ పి అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్నే రిప్రజెంట్ చేస్తుంది. సో, పి అనే వేరియబుల్‌లో నేను ఏం పెట్టాను? పేరెంట్ అనే క్లాస్ ఉన్న ఎలిమెంట్ పెట్టాను. సో, ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అయినా థిస్ అనే కీవర్డ్ ఈ పి అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్నే పాయింట్ ఔట్ చేస్తుంది. అండ్ ఈవెంట్ ఇన్ఫర్మేషన్. ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏ ఈవెంట్‌ని అటాచ్ చేసామో ఆ పర్టిక్యులర్ ఈవెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, దానివల్ల బెనిఫిట్ ఏంటి అనంటే, సో, ఇప్పుడు మనకి ఒక పర్టిక్యులర్ ఎలిమెంటే ఉంది. ఆ ఎలిమెంట్ అనేది కంప్లీట్‌గా స్ప్రెడ్ అయి ఉంటుంది కదా! మనం క్లిక్ చేసినప్పుడు ఆ ఈవెంట్‌లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే, ఇక్కడ క్లయింట్ ఎక్స్, సో, ఇక్కడ క్లయింట్ ఎక్స్, క్లయింట్ వై అని ఉంది. ఇదేంటి అనంటే, ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రైట్ సైడ్ అంతా పేరెంట్ ఎలిమెంటే. సో, నేను మౌస్ క్లిక్ చేసింది దానిలో ఏ పిక్సెల్ దగ్గర అని చెప్పేదే క్లయింట్ ఎక్స్. లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత డిస్టెన్స్‌లో దాన్ని క్లిక్ చేశాను అది. అండ్ క్లయింట్ వై అయితే టాప్ నుంచి ఎంత డిస్టెన్స్‌లో మనకు ఆ పర్టిక్యులర్ ఈవెంట్ జరిగింది అని ఇదొక ఇన్ఫర్మేషన్ చెప్తుందనమాట. అండ్ ఇంకొకటి మనకి ఇందులో ఇంకా యూజ్‌ఫుల్ అయ్యాయి. ఆల్ట్ కీ ప్రెస్ చేస్తే మనం కీబోర్డ్‌లో ఆల్ట్ కీని ప్రెస్ చేస్తే ఆ పర్టిక్యులర్ ఈవెంట్‌తో పాటు అంటే క్లిక్ ఈవెంట్ కదా ఇది. సో, ఇప్పుడు నేను క్లిక్ చేసేదే దాంతో పాటు ఆల్ట్ అనే కీని ప్రెస్ చేస్తే మన కీబోర్డ్‌లో ఇక్కడ ఈ ప్రాపర్టీ అనేది ట్రూ అవుతుందనమాట. అండ్ నెక్స్ట్ ఇలాగే షిఫ్ట్ కీ, ఫంక్షన్ కీ అలా చాలా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనకి ఆల్ట్ అనే ఎలా అయితే ఉందో షిఫ్ట్ కీ అనేది కూడా అలానే ఉంది. అండ్ ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌లోనే మనకి టార్గెట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. అదే చెప్తుంది. ఈవెంట్ డాట్ టార్గెట్‌నే మనం ఇక్కడ ప్రింట్ చేసింది. ఆ టార్గెట్ అనేది ఎక్కడ వస్తుందంటే, ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌లోనే ఒక ప్రాపర్టీ అనమాట. దాన్నే మనం ప్రింట్ చేసుకున్నాం. సో, ఈవెంట్ డాట్ టార్గెట్ అంటే ఇక్కడ పేరెంట్ వచ్చింది. సో, నేనిప్పుడు చైల్డ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌లో ఇప్పుడు మనకి టార్గెట్ అనేది ఏదుందో చూద్దాం. సో, ఇప్పుడు ఈవెంట్ డాట్ టార్గెట్‌లో మనకేముంది? డివ్ విత్ చైల్డ్. సో, ఇదొచ్చింది. అండ్ ఇక్కడ మనకి టైమ్ స్టాంప్ కూడా వస్తుంది. ఆ ఈవెంట్ జరిగిన ఏ పర్టిక్యులర్ టైమ్‌లో జరిగిందో అది కూడా వస్తుందనమాట. ఈవెంట్ టైపు క్లిక్కా, ఫోకస్సా అలా మనకి చాలా ఈవెంట్స్ ఉంటాయి గదా! అలా ఏ టైపో ఇదొస్తుందనమాట. ఇలా మనకి ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని బ్రౌజర్ పాస్ చేస్తుంది. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అనంటే ఆ ఫంక్షన్‌లో ఒక ఇన్‌పుట్ కింద పెట్టుకోవాలనమాట. ఒక ఆర్గ్యుమెంట్ కింద మనం మెన్షన్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్‌కి బ్రౌజర్ పాస్ చేస్తుంది. సో, ఈవెంట్ డాట్ టార్గెట్ అనేది ఎప్పుడు ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షను అటాచ్ చేసాం కదా! అది ఏ ఎలిమెంట్‌కి అటాచ్ చేసామో, ఏ ఎలిమెంట్‌కి ఆ పర్టిక్యులర్ ఈవెంట్ జరిగినప్పుడు అటాచ్ చేసామో, ఆ ఎలిమెంటే రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడు థిస్ అనే కీవర్డ్. కానీ ఈవెంట్ డాట్ టార్గెట్ అనేది ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ మీద క్లిక్ ఈవెంట్ యాడ్ చేసిన ఫోకస్ అయితే కంప్లీట్‌గా ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి జరుగుతుంది. కానీ క్లిక్ అయితే మనకి సబ్ చైల్డ్స్‌కి కూడా ప్రాపగేట్ అవుతుంది. సో, క్లిక్ అనేది పేరెంట్ ఎలిమెంట్ మీద జరిగిందా? చైల్డ్ ఎలిమెంట్ మీద జరిగిందా? ఎక్కడ సబ్ చైల్డ్ మీద జరిగిందా? ఎక్కడ జరిగినా మనకి ఈవెంట్ డాట్ టార్గెట్ అనేది ఒక ప్రాపర్టీ ఇస్తుందనమాట. సో, దాన్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలి అని అనుకుంటే ఒక లాజిక్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ క్లాస్ లిస్ట్. ఇప్పుడు క్లాస్ లిస్ట్ అనేది ఏదైతే ఉందో ప్రతి ఎలిమెంట్‌కి క్లాస్ ఉంటుంది గదా! సో, ఇప్పుడు మనం దాని యొక్క క్లాస్ లిస్ట్ ప్రింట్ చేద్దాం. సో, ఇప్పుడు నేను ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ క్లాస్ లిస్ట్ అని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి క్లాస్ లిస్ట్ ఏమేమొచ్చినియి? పేరెంట్ అనొచ్చింది. అండ్ ఇప్పుడు నేను పేరెంట్‌ని క్లిక్ చేశాను కాబట్టి, ఇప్పుడు నేను చైల్డ్‌ని క్లిక్ చేస్తున్నా. సో, దీనికి క్లాస్‌లేమొచ్చినియి? చైల్డ్ అనొచ్చింది. సో, మనం ఈ క్లాస్‌ని కూడా ఆ పర్టిక్యులర్ ఈవెంట్ ఏదైతే జరిగిందో, దానికి ఏదైనా ఒక క్లాస్‌ని టర్గిల్ చేయడం గానీ, లేకపోతే ఉన్న క్లాస్‌ని రిమూవ్ చేయడం గానీ, ఒక కొత్త క్లాస్‌ని యాడ్ చేయడం గానీ చేయొచ్చు. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే ఆ పర్టిక్యులర్ ఈవెంట్ దేని మీదైతే జరిగిందో దానికి ఒక క్లాస్‌ని యాడ్ చేస్తా. యాక్టివ్ అని. సో, నేను ఏదైనా ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి యాక్టివ్ అనే క్లాస్ ఉంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మారుస్తున్నా. రెడ్ కలర్ ఇస్తున్నా.
సో, ఇప్పుడు నేను event.target క్లాస్ లిస్ట్ అని ఇచ్చాను కదా! దాంట్లో ఒక కొత్త క్లాస్‌ని యాడ్ చేయొచ్చు, లేకపోతే రిమూవ్ చేయొచ్చు, లేకపోతే టర్గుల్ చేయొచ్చు. సో, నేనిక్కడ టర్గుల్ చేస్తా. ఈ టర్గుల్ అనేది ఏం చేస్తుందంటే, ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి ఈ క్లాస్ అనేది ఆల్రెడీ ఉంటే రిమూవ్ చేస్తుంది. లేకపోతే యాడ్ చేస్తుంది. సో, ఏ క్లాస్‌ని యాడ్ చేస్తున్నా యాక్టివ్. సో, ఇప్పుడు మనకి ఆ పర్టిక్యులర్ ఈవెంట్ జరిగినప్పుడు దేని మీదైతే జరిగిందో దానికి యాక్టివ్ అనే క్లాసు యాడ్ అయింది. నేను ఒకసారి క్లిక్ చేశాను యాడ్ అయింది. ఒకసారి క్లిక్ చేశాను రిమూవ్ అయింది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా దీనికి యాక్టివ్ అనే క్లాస్ అయింది. దీని మీద క్లిక్ చేస్తున్నా దీనికి యాక్టివ్ అనే క్లాస్ యాడ్ అయింది. దీని మీద క్లిక్ చేస్తే దీనికయింది. ఇప్పుడు నేను మొత్తం బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేస్తున్నా అప్పుడు పేరెంట్‌కి యాడ్ అయింది. అండ్ చైల్డ్‌కి యాడ్ అవ్వలే. ఎందుకనంటే నేను క్లిక్ చేసింది పేరెంట్. పేరెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ అనేది అప్లై అయింది. చైల్డ్‌కి సెపరేట్‌గా మనం బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చాం కాబట్టి అది ఓవర్‌రైడ్ అయిపోతుంది. నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ దీని మీద. సో, దేని మీద క్లిక్ చేస్తే దాని మీద మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ ఆపరేషన్ చెయ్యాలి అని అనుకుంటే మనం event.target అనేది యూజ్ చేస్తాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.